కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఇంజనీర్లకు ఉచ్చు బిగుస్తుంది. మాజీ ఇంజనీర్లు ఈఎన్సీ హరిరామ్, నూనె శ్రీధర్, మురళీధర్ రావు ఆస్తులు అటాచ్ చేశారు అధికారులు. ముగ్గురి ఆస్తుల విలువ దాదాపు 400 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. అవినీతి చిక్కులు వీడదాకా ఎలాంటి క్రయ విక్రయాలు జరపకూడదని ఆదేశాలు జారీ చేశారు. ఈఎన్సీ హరిరామ్ కు సంబంధించి 11,46,00,000 విలువ చేసే ఆస్తులు, నూనె శ్రీధర్ కు చెందిన 14 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించిన ఏసీబీ వాటిని అటాచ్ చేసింది. కాళేశ్వరం అవినీతి ఇంజనీర్లకు ఉచ్చు బిగుస్తూ ఉంది. వారి ఆస్తులను అటాచ్ చేసింది సిబిఐ. ముగ్గురు ఆస్తులను కూడా 400 కోట్ల వరకు కూడా ఉంటుందంటూ కూడా అంచనా వేస్తుంది. హరిరామ్, నూనె శ్రీధర్ అలాగే మురళీధర్ ఆస్తులను అటాచ్ చేసింది అధికారులు. విలువైన కోట్ల ఆస్తులు గుర్తించారు ఏసీబీ, వాటిని అటాచ్ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా కాళేశ్వరం జీవనాధారంగా భావిస్తున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడినటువంటి ముగ్గురు ఇంజనీర్లపై గతంలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. వారి ఇళ్లలో సోదాలు చేసి కొన్ని 100 కోట్ల విలువైనటువంటి ఆస్తులు కూడా గుర్తించారు. ప్రస్తుతం వారందరినీ కూడా అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వారందరూ కూడా బెయిల్పై బయట ఉన్నారు. అయితే వారికి సంబంధించినటువంటి ఆస్తుల విషయంలో శాఖాపరమైనటువంటి చర్యలకు ఏసీబీ అధికారులు సిద్ధం కావడం జరిగింది. ఇందులో ప్రధానంగా ముగ్గురు ఇంజనీర్లు మనం గతంలో చూసాం. కాళేశ్వరం ప్రాజెక్టులో చీఫ్ ఇంజనీర్గా పనిచేసినటువంటి హరిరామ్ కావచ్చు, మురళీధర్ కావచ్చు, మరోవైపు నూనె శ్రీధర్ కావచ్చు, ఈ ముగ్గురు నివాసాలు కూడా సోదాలు చేసి ఏకాలంలో దాదాపు 100 కోట్ల విలువైనటువంటి ఆస్తులు గుర్తించారు. ఇక తాజాగా వారికి సంబంధించినటువంటి ఆస్తులను నిషేధిత జాబితాలో పెట్టడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో క్రయ విక్రయాలు అంటే అమ్మడం కానీ కొనడం కానీ ఎక్కడ కూడా చేయడానికి వీల్లేదంటూ కూడా వారికి సంబంధించినటువంటి 400 కోట్ల విలువైనటువంటి ఆస్తులను కూడా ప్రస్తుతం అయితే ఏసీబీ అధికారులు నిషేధిత జాబితాలో పెట్టారు. వారికి సంబంధించినటువంటి నూనె శ్రీధర్ అదేవిధంగా హరిరామ్ కావచ్చు 11,46 కోట్లు ఆస్తులను సంబంధించినటువంటి నూనె శ్రీధర్ 14 కోట్ల ఆస్తులను కూడా వీరందరూ అటాచ్ చేయడం జరిగింది. వీరికి సంబంధించినటువంటి మిగిలినటువంటి ఆస్తులకు సంబంధించిన విషయంలో ఎట్టి పరిస్థితుల్లో అమ్మగడం కానీ కొనడం కానీ చేయడానికి వీలేదు. కేసు మొత్తం కూడా క్లోజ్ అయ్యేంత వరకు ఈ ఆస్తులు మొత్తం కూడా నిషేధిత జాబితాలో ఉంటాయంటూ కూడా ఏసీబీ అధికారులు ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం వారందరూ కూడా బెయిల్పై బయట ఉన్నారు. ఇంకా ఈ కేసులో చాలామంది ఇన్వాల్వ్మెంట్ ఉందని ఏసీబీ అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే వీరు ముగ్గురితో పాటు మరికొంతమందిపై పాత్రపై కూడా ఏసీబీ అధికారులు పూర్తిగా వివరాలు సేకరిస్తున్నారు. ముగ్గురిని సోదాలు చేసి గతంలో వీరి ముగ్గురిపై సోదాలు చేసి 100 కోట్ల విలువైన ఆస్తులు కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. తాజాగా వీరి ముగ్గురికి సంబంధించిన ఆస్తుల విషయంలో కూడా శాఖాపరమైన చర్యలు కూడా ఏసీబీ అధికారులు తీసుకుంటున్నారు. మధు, ఈ లిస్టులో ఇంకెవరైనా పేర్లు ఉండే అవకాశం ఉంటుందా సునీల్? ప్రస్తుతం అయితే కాళేశ్వరం ప్రాజెక్టులో గతంలో చాలామంది ఇందులో పనిచేశారు. కానీ వీరి ముగ్గురు నూనె శ్రీధర్, హరిరామ్, మురళీధర్ వీరి ముగ్గురు పైన ఎక్కువగా అవినీతి ఆరోపణలు వినపడ్డాయి. వీరు గత ప్రభుత్వం చెప్పినట్లు అదేవిధంగా చాలా టెండర్లు డబ్బులు కూడా గడించి టెండర్లు అప్పజెప్పారన్నది వీరిపై వస్తున్న ప్రధాన అభియోగం. వీరితో పాటు వీరు సహకరించినటువంటి కొంతమంది ఇప్పటికే ఏసీబీ అధికారులు గుర్తించారు. వారిని ఇళ్లలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేసి వారిని కూడా అరెస్ట్ చేసే అవకాశం. ప్రస్తుతం అయితే వీరి ముగ్గురితో పాటు మరికొంతమందిని ఇప్పటికే గుర్తించారు. మనం చూడొచ్చు నూనె శ్రీధర్, మురళీధర్ రావు అదేవిధంగా హరిరామ్ ఇళ్లలో సోదాలు చేసే సమయంలో వారికి సంబంధించిన బినామీలపై కూడా సోదాలు చేసి కోట్ల విలువైనటువంటి ఆస్తులు కూడా గుర్తించారు. ప్రస్తుతం వీరికి సంబంధించినటువంటి ఆస్తుల విషయంలో మాత్రం శాఖపరమైన చర్యలకు ఎస్బీ అధికారులు సిద్ధం కావడం జరిగింది. ప్రస్తుతం వీరు ముగ్గురు సంబంధించిన ఆస్తులే దాదాపు 400 కోట్ల పైబడి ఆస్తులు ఉంటాయని ఎస్బీ అధికారులు గుర్తించారు. కాబట్టి వారికి సంబంధించిన ఆస్తులు కూడా ఎక్కడ ఎట్టి పరిస్థితుల్లో అమ్మడం కానీ కొనుగోలు కానీ చేయడానికి వీలేదు. కేసు క్లోజ్ అయ్యేంత వరకు ఈ ఆస్తులు అటాచ్ ఉంటాయని మాత్రం ఎస్బీ అధికారులు ప్రకటించడం జరిగింది. Thank you, Sunil.